హైదరాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనాల దారుల పడిగాపులు ఆగటం లేదు. కొన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టగా పెట్రోల్ ఉన్న బంకుల వద్ద మాత్రం ఎండను సైతం లెక్క చేయకుండా వాహనదారులు వేచి చూస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద రద్దీతో పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు పెట్రోల్ బంకుల వద్ద గస్తీ కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంజాగుట్టలోని పెట్రోల్ బంకు వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారుల పడిగావులు మాత్రం ఆగట్లేదు. కొన్ని రోజుల నుంచి కూడా ఇదే సమస్య తలెత్తుంది. ముఖ్యంగా హైదరాబాద్లో మొన్నటి వరకు ఈ సమస్య లేదు. గత 2 రోజుల నుంచి కూడా ఈ వాహనదారులు పెట్రోల్ కోసం ఇబ్బంది పడతారు. ఒకసారి మనం చూస్తే కనుక రోడ్డు పైన దాదాపు చాలా దూరం నుంచి నిలబడి ఉన్నారు. అన్ని పెట్రోల్ పంపుల్లో ఇదే రకమైనటువంటి రద్దీ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి వాస్తవ పరిస్థితిని మాత్రం పూర్తి స్థాయిలో అధికారంగా ఎవరూ ప్రకటించట్లేదని చెప్పేసి ఇక్కడ వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల్లో గ్యాసు పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి కొంత ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో కొన్ని రోజుల పాటు గ్యాసు పెట్రోల్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చిందనేది వీళ్ళకి పూర్తి స్థాయిలో అర్థం కావట్లేదు. అయితే వాస్తవ పరిస్థితులు మనం ఒకసారి పరిశీలిస్తే కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటేంటంటే 2-3 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయి. అటు బెంగాల్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎన్నికలు పూర్తవుతాయి. ఆ పూర్తయిన తర్వాత పెట్రోల్ రేట్లు భారీగా పెరుగుతాయని చెప్పేసి ఒకవైపు ఒక వాదన వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇది కూడా నడుస్తుంది. మరోవైపు పెట్రోల్ డీజిల్ కొరత కొన్ని రోజుల్లో అయిపోతున్నాయి. అక్కడ యుద్ధం మరింత ముదురుతుంది కాబట్టి మరింత పెట్రోల్ ఇబ్బందులు, కష్టాలు ఎదురుతాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇవన్నిటి మీద ప్యానిక్ తోటి కొంతమంది వాహనదారులందరూ కూడా వాళ్ళు పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంకులు వెంబడి పడుతూ ఉన్నారు. అయితే మనం ఒక పెట్రోల్ బంక్ యజమానులతో మాట్లాడినటువంటి సమయంలో గతంలో ప్రతిరోజు ఒక డీజిల్ కానీ పెట్రోల్ ట్యాంకర్ కానీ ఇక్కడికి వచ్చేది. కానీ ఇప్పుడు ఆర్డర్ పెట్టిన తర్వాత 1 లేదా 2 రోజుల వరకు టైం పడుతుందనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఒకవైపు ప్రభుత్వాలు మాత్రం ఇటు డీజిల్కి పెట్రోల్కి ఎలాంటి కొరత లేదనేది విషయాన్ని చెప్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవంగా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక పెట్రోల్ బంక్ యజమానులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి గతంలో కంటే ఇప్పుడు డిలే అవుతుంది. పెట్రోల్ డీజిల్ ట్యాంకర్లు రావడం తమకు డిలే అవుతుందనే విషయాన్ని వాళ్ళు స్పష్టం చేస్తూ ఉన్నారు. సో పెట్రోల్ డీజిల్కి సంబంధించి రోజు ఇలానే ఉంటుందా? లేదు, ఇవాళ నిన్నటి నుంచి ఉంది. ఇది ఏదో 30 రూపాయలు రేటు పెరుగుతుందని పబ్లిక్ అంతా ఆగడం బంద్ అవుతున్నాయి పెట్రోల్ పంపులని వేపించుకుంటారు అందరు. అంతకంటే వేరే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అంటే ఈ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది? అంటే ఎక్కువ పెట్రోల్ అయిపోతుందనే లేకపోతే రేటు పెరుగుతుందని ప్రచారం జరుగుతుంది. రేట్ లీటర్కి 30 రూపాయలు పెరుగుతుందని ప్రచారం జరుగుతుంది. 29 నుంచి 30 నుంచి అమల్లో వస్తుందని విన్నారు. అదే నడుస్తుంది ఇక్కడ. ఈ పెట్రోల్ బంకుల వద్ద ఈ రద్దీ కొనసాగుతుంది. సో ఇప్పుడు పెట్రోల్కి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి వదంతులు సోషల్ మీడియాలో కావచ్చు, ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయి? ఏదో మరి పెట్రోల్ రేటు 25 రూపీస్ ఎక్స్ట్రా పెరిగింది అని చెప్పి సోషల్ మీడియాలో విని వచ్చి జనాలు పిచ్చోళ్ళలాగా కొట్టించుకుంటారు. అది మరి ఎంతవరకు నిజమో తెలియలే. కానీ నాలాంటి ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు నాకు అర్జెంట్ అవసరం, నేను పెట్రోల్ కొట్టించుకోవాలనుకుంటున్నా, నాకు కాకుండా పోతుంది. ఇప్పుడు వీళ్ళంతా లైన్లో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వాళ్ళకి అర్జెన్సీ ఉందో లేదో తెలియదు, కానీ నాలాంటి ఇబ్బంది పడుతున్నారు కదా. సో అది మొత్తం మరి నిజమో కాదో మరి వాళ్ళని అడిగితే వాళ్ళైతే అలా ఏం లేదు, రేట్లు ఏం పెరగట్లేదు అన్నారు. మరి సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూసెస్ వల్ల జనాలు మొత్తం విని ఇంకా ఇలా వచ్చి కొట్టించుకుంటున్నారు. ఇంకా అదొక్కటే అంతే. రైట్. అది ఒకవైపు కేవలం సామాన్య ప్రజలు కాదు, రెగ్యులర్గా ఆఫీసులు కాదు, ముఖ్యంగా పెట్రోల్కి సంబంధించిన అంశంలో గిగ్ వర్కర్లు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాళ్ళు డెలివరీ బాయ్స్ కావచ్చు, ఇతర సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా పెట్రోల్ చాలా కీలకం. చాలామంది కూడా పెట్రోల్ బైకులు వినియోగిస్తూ ఉన్నారు. సో మీరు ఈ సమస్య అంటే పెట్రోల్ డీజిల్ వద్ద ఇలాంటి బారులు తీయడం వల్ల మీ గిగ్ వర్కర్లు మీకు ఎలాంటి ఇబ్బందులు? गारंटी क्या सर, अभी तो पेट्रोल आज ही मालूम हुआ कि पेट्रोल नहीं आ रहा है. कल मालूम नहीं था, आज भी मालूम हुआ कि पेट्रोल शॉर्टेज है. वही है प्रॉब्लम. कितने तकलीफ हो रहा? तकलीफ बहुत हो रहा. पेट्रोल के लिए तकलीफ, लाइन लगा हो इधर बोलो तो मुश्किल हो रहा ना. हर दिन कितने टाइम पेट्रोल पंप पे लगता है? हफ्ते में बोलो तो 3 दिन पे एक बार, 5 दिन पे एक बार डालते हैं. ट्रैफिक नहीं रहता. आज फिर हुआ है, फर्स्ट हुआ, दूसरा बार हुआ है. ऐसा तकलीफ. రైట్. అది మనం చూస్తున్నాం కదా, రెగ్యులర్గా పెట్రోల్ కొట్టించుకునేటువంటి ద్విచక్ర వాహనదారులు వాళ్ళ ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా పెట్రోల్ బంకులో వచ్చి వాళ్ళ పెట్రోల్
పోయించుకొని వాళ్ళ కార్యాలయానికి వెళ్ళాలని పరిస్థితి. కానీ ఇటువంటి ప్రచారం జరగడం, ఒకవైపు 25 రూపాయల లీటర్కి పెరుగుతుందనే చెప్పి ప్రచారం జరగడంతో సోషల్ మీడియాలో ఇది దాదాపు చాలా దూరం వెళ్ళినట్టుగా కనిపిస్తోంది. సో ఈ ప్రచారం ఒకవైపు జరుగుతుంది. మరోవైపు చాలామంది కూడా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదని పెట్రోల్ బంకులు కొన్ని స్టాక్ లేక మూసివేశారు. సో దీనికి కారణం పెట్రోల్ బంకుల యజమానులు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, వాళ్ళకి గతంలో ఒక రోజు ట్యాంకర్లు వచ్చాయి, ఫిల్ చేస్తూ వెళ్ళాయి. కానీ తాము పెట్టినటువంటి ఆర్డర్లకి 2 రోజులు పడుతుంది, అట్లీస్ట్ 2 రోజుల వైపు పడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ లోపు ఈ ప్యానిక్ భయంతో, అంటే చాలామంది కూడా ఈ పెట్రోల్ అయిపోతుంది, రేట్లు పెంచుతున్నారు, భవిష్యత్తులో పెట్రోల్ దొరకపోవచ్చు అనే వదంతులు నమ్మి చాలామంది ఉన్న పెట్రోల్ అంతా కూడా చాలామంది వాళ్ళ వాహనాలు నింపించుకోవడం వల్ల షార్టేజ్ ఏర్పడింది. దానివల్ల వాహనదారులు పెట్రోల్ బంకులు పోటంతో పూర్తి స్థాయిలో బంకులు మూసేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేది స్పష్టమవుతుంది. ఒకవైపు ఈ 2 విషయాలు, పెట్రోల్ డీజిల్ కొరత మాత్రమే కాదు, గ్యాస్ కొరత మరింత తీవ్రతమైంది. ఆటోలు మాత్రం ప్రతిరోజు కూడా 2 కిలోమీటర్ల మేర ఇటు ఖైరతాబాద్, పంజగుట్ట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద దాదాపు కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ రోజు మొత్తం ఈ గ్యాస్ నింపించుకునేందుకు టైం అంతా వేస్ట్ అవుతుందని, ఆటోలో సిఎన్జికి సంబంధించినటువంటి నింపించుకోవడానికి దాదాపు కొన్ని గంటల సమయం పడుతుందని ఏర్పడుతున్నారు. ఒకవైపు భారీగా ఎండలు వస్తున్నాయి. ఈ ఎండలో గంటల తరబడి క్యూ లైన్లో వెయిట్ చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రేమతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.